కడప జిల్లా జమ్మలమడుగులో టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ సుబ్బరామిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. డీఎస్సీపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. మంత్రి నారా లోకేష్ హామీ మేరకు 150 రోజుల్లోనే మెగా డీఎస్సీ నిర్వహించి అభ్యర్థులకు నియామక పత్రాలు అందించామని తెలిపారు. డీఎస్సీపై అనుమానాలుంటే అసెంబ్లీలో చర్చకు సిద్ధమని మంత్రి స్పష్టం చేసిన వైసీపీ నేతలు చర్చకు రాకుండా రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. అలాగే బీసీలకు 34% రిజర్వేషన్ కోసం కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి బిల్లు ప్రవేశపెట్టిందన్నారు. బీసీల సంక్షేమం టీడీపీ డిఎన్ఏలోనే ఉందని భూపేష్ సుబ్బరామిరెడ్డి పేర్కొన్నారు. అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో నానాక యాగి చేస్తున్నారు. ఈరోజు ఎవరైతే డిఎస్సిలో ఉద్యోగాలు వచ్చినాయో వాళ్ళందరి మనోభావాలను దెబ్బతినే విధంగా వాళ్ళు కష్టపడి దాదాపు 7 ఏళ్ళ నిరీక్షణ తర్వాత వాళ్లకు డిఎస్సి పెట్టడం, ఆ డిఎస్సిలో వాళ్ళకు ఉద్యోగాలు రావడం, ఇది ఎక్కడ మంచి పేరు వస్తుందని చెప్పి ఈ ప్రతిపక్షాలు చేస్తున్న ఒక అనైతిక చర్య అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.